शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మహాభారతంలో ఒక ప్రధానమైనటువంటి కథ కర్ణుడి జన్మరహస్యం. మనం కర్ణుడి జన్మరహస్యం అన్నగానే చాలా మంది ఏమనుకుంటారంటే, కర్ణుడి జన్మరహస్యం ఏముంది, మాకు తెలియని కథనా ఇది ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి విన్నటువంటి కథే కదా, మళ్ళీ కొత్తదనం ఏముంది అని చెప్పేసి అలా దాన్ని వినకుండా ఉంటారు. అయితే ఆ జన్మ రహస్యం ఒకటే కాదు, జన్మ రహస్యం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు ఒకటి మధ్యలో ఒకటి ఏమిటంటే, దుర్వాస మహర్షి చాలా కోపిష్టి. అలాంటి కోపిష్టి తర్వాత ఆయన సాక్షాత్తు ఈశ్వరుని యొక్క స్వరూపం, అతను భూలోకంలో పుట్టింటాడు అతను. అలాంటి వ్యక్తి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో ఏ ఇతిహాసాల్లో కానీ ఎప్పుడు కూడాను ఆయన వచ్చి ఎవరికైనా వరం ఇచ్చాడు అంటే అది శాపం ఇచ్చాడు అంటే ఉందేమో కానీ వరం ఇచ్చాడు అన్నది ఎక్కడా కనబడదు. అలాంటి దుర్వాస మహర్షి మరి కుంతిదేవి దగ్గరికి వచ్చేసి ఆ వరం ఎందుకు ఇచ్చాడు, ఆ వరం కూడా ఎలాంటి వరం ఇచ్చాడు ఆయన? ఒక కన్యగా ఉన్నటువంటి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చేసి, అమ్మాయి నీకు ఈ వరాన్ని మంత్రాలను ఉచ్చరిస్తే నీకు కావాల్సినటువంటి దేవుడు ప్రత్యక్షమే నీకు సంతాన ప్రాప్తి కలిగిస్తాడు అని చెప్పేసి ఒక కన్యగా ఉన్నటువంటి అమ్మాయికి అతను బోధిస్తాడు. మరి ఎందుకు బోధించాడు ఇతను? దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఈ రహస్యం ఏమిటి? ఇలాంటి రహస్యాలు మనకు ఈ కర్ణుడి జన్మరహస్యంలో పొదిగి ఉన్నాయన్నమాట. వీటిని తెలుసుకోవాలంటే మనం మహాభారతం జతకు మనం కొన్ని పురాణాలు కూడా తీసుకోవాలి. మరి ఏ పురాణం తీసుకుంటే ఈ కథ సరిపోతుంది, సమన్వయం జరుగుతుంది అన్నటువంటి విషయం అంతా ఈ కథలో మనకు కనిపిస్తుంది. అందువల్ల ఈ కథను పూర్తిగా వింటే సమగ్రంగా కర్ణుడి యొక్క జన్మరహస్యం సమగ్రంగా అర్థమవుతుంది అని మరి ఈ కథను మనం ప్రారంభం చేసుకుందాం. మనం ఇక్కడ ఏ నేపథ్యం ఏమిటి మనకి అంటే, మనం వనపర్వంలో ఉన్నాం. మనం ఇప్పటికి వరకు ఆదిపర్వము, సభాపర్వము చెప్పుకుంటూ వనపర్వంలో చివరి స్థాయిలో ఉన్నాం. వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతము. అందులో మనము 107 కథలు చెప్పుకున్నాం. ఈరోజు 108వ కథ. ఈ కథ ఈ కర్ణుడి యొక్క జన్మరహస్యం. జనమేజయుడు వైశంపాయనుడితో అడుగుతున్నాడయ్యా, మహానుభావ, మీరు మహాభారతంలోని పాండవుల జన్మము, తర్వాత భీష్ముడి జన్మము, తర్వాత మిగిలిన వాళ్ళు ఎంతో మంది జన్మలు అన్ని చెప్పుకుంటూ వచ్చారు. మరి కర్ణుడి యొక్క జన్మరహస్యాన్ని గురించి నాకు చెప్పలేదు కదా అంటే, ఆయన కర్ణుడి జన్మరహస్యం చెప్పడానికి ఉపక్రమిస్తాడు. ఆ కథ ఈరోజు చెప్పుకుందాం. కుంతి ఎవరు? కుంతి కర్ణుని యొక్క తల్లి కుంతి. ఆ కుంతీదేవి ఎవరంటే, కుంతీదేవి శూరసేనుడు ఉన్నటువంటి యదువంశపు రాజు యొక్క కుమార్తె ఆమె. శూరసేనునికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు ఎవరు అంటే వసుదేవుడు. ఆ వసుదేవుడు కొడుకే మన శ్రీకృష్ణుడు. ఈ కుంతి చిన్నప్పుడు పుట్టగానే శూరసేనుడు ఆ అమ్మాయికి పృథ అని పేరు పెట్టుకుంటాడు. పృథ అని పేరు పెట్టుకుని శూరసేనుడి దగ్గర ఉన్నటువంటి అమ్మాయిని ఆయన కుంతి భోజుడికి దత్తృప్తిగా ఇస్తాడు. కుంతి భోజుడు అతని ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు. అందువల్ల కుంతి భోజుడు, నీకు పుట్టినటువంటి బిడ్డను నాకు దత్తుగా ఇవ్వు, నేను పెంచి పెద్ద చేసుకుంటానంటే ఆయన ఏం చేస్తాడంటే ఈ పృథను ఈమెకు దత్తుగా ఇస్తాడు, ఇతనికి దత్తుగా ఇస్తాడు. ఎప్పుడైతే దత్తతగా ఇచ్చినటువంటి అమ్మాయిని అతను ఏం చేస్తాడంటే కుంతి అని పేరు పెట్టుకుంటాడు. ఎందుకంటే కుంతి భోజన దగ్గర పెరిగింటుంది కదా అమ్మాయి, అందువల్ల కుంతి అని పేరు ఆమెకు సార్థక నామధేయం అయిపోతుంది. అలాంటి కుంతి బాల్య వయసులో ఉన్నప్పుడే అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటి ఆ సంఘటన అంటే, అనుకోకుండా ఒక రోజు ఏమవుతుందంటే, ఆ కుంతి భోజనింటికి దుర్వాస మహర్షి వస్తాడు. దుర్వాస మహర్షి అతను చాలా కోపిష్టి. అతను ఎప్పుడైనా కూడా అతను శాపం ఇచ్చేదంటూ ఆయనకు చాలా ప్రసిద్ధుడు. అతను మరి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. అలాంటి వ్యక్తి ఆ రాజ్యానికి రంగానే రాజు చాలా భయపడిపోతాడు. భయపడిపోయి అతన్ని సత్కరిస్తాడు, ఆహ్వానించి కూర్చోబెట్టిన తర్వాత ఆయన, మహానుభావ, మేము ఎలా సేవ చేసుకోవాలి చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు దుర్వాసుడు అంటాడు, ఏం లేదు మహారాజా, నేను కొంతకాలము మీ ఇంట్లో ఉండాలని వచ్చాను నేను. కానీ నాకు ఒక షరతు మీద మాత్రమే నేను ఉండగలుగుతాను. ఏమిటంటే, మీ ఇంటిలో కానీ, మీ పరిచారికల నుంచి కానీ, లేకుంటే మీ బంధువుల నుంచి కానీ, లేకుంటే మీ ప్రజల నుంచి కానీ ఎవరైనా కూడా నాకు అప్రియం చేస్తే నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. ఆ షరతు మీకు ఒప్పుదలైతే నేను ఇక్కడ ఉంటాను, లేకుంటే ఇప్పుడే చెప్పండి, నేను వెళ్ళిపోతాను, ఇంకో చోటికి వెళ్తాను అంటాడు. అప్పుడు మహారాజు, అయ్యో మహానుభావ, మీరు రావడమే చాలా సంతోషము. మీ వల్ల మీరు వచ్చిన దాని వల్ల మా రాజ్యము, మా ఇల్లు అన్ని మేము అందరూ కూడాను
ధన్యులమైనాము. కాబట్టి మీరు ఇక్కడ ఉండండి. మీకు కావాల్సినటువంటి సేవ అంతా చక్కగా జరుగుతుంది అని చెప్పేసి అతన్ని స్నానానికి పొమ్మని చెప్పేసి అప్పటికి భోజనం సిద్ధం చేసి ఉంటామని చెప్పేసి అతన్ని పంపించేసేసి సరాసరి కుంతి దగ్గరికి వస్తాడు. వచ్చేసి అమ్మాయి, నేను నీ మీద నమ్మకంతో నేను ఒక పని ఒప్పుకున్నానమ్మా అంటాడు. ఏం నాన్న అంటుందామె. ఏం లేదు, మన ఇంటికి దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాస మహర్షి మహా కోపిష్టి అతను. అతన్ని ఎప్పుడైనా శాపం పెట్టేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అతను. కాబట్టి అతన్ని అతను మన ఇంట్లో కొంతకాలం ఉంటాడు. అతను ఉన్నన్నాళ్ళు నీవు అతని సేవ చేస్తూ అతనికి కోపం రాకుండా చూసుకోవాలమ్మా, పర్వాలేదా అంటాడు. నీలో ఉన్నటువంటి సత్ప్రవర్తనలో కానీ, శీల సంపదలో కానీ, నీ ప్రవృత్తిలో కానీ నాకు పూర్తి నమ్మకం ఉన్నందువలనే నీ దగ్గరికి వచ్చాను అంటాడు. అతను సరే నాన్న, నీకు నా మీద అంత నమ్మకం ఉంది, తర్వాత నాకు కూడా ఆ శ్రద్ధ ఉంది, నేను ఆ శ్రద్ధతో అతన్ని సేవించుకుంటాను అని చెప్పేసి ఆమె కూడా ఒప్పుకుంటుంది. మనసారా ఒప్పుకుంటుంది. ఆ దుర్వాసుడికి ఆ రోజు నుంచి ఆమె సేవ చేయడం మొదలు పెడుతుంది. ఆ దుర్వాసుడు ఏం చేసేటువంటి వాడు, ఒక్కొక్క రోజు నాకు చాలా ఆకలిగా ఉందమ్మాయి, నువ్వు అన్నం వంట సిద్ధం చేయి, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళేటువంటి వాడు మరి అర్ధరాత్రి అయినా వచ్చేటువంటి వాడు కాడు. ఈమె వంట చేసి పెట్టి అతని కోసం నిరీక్షిస్తూ ఉండేది, అతనే రాడు. తర్వాత ఇంకొక రోజు ఏం చేసేటువంటి వాడు, ఎప్పుడు ఉన్నట్టే రావడము, వచ్చి నాకు భోజనం వడ్డించుకొని భోజనానికి కూర్చోవడం. తర్వాత ఇలా అతను ఏం చేస్తుంటే అతను ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో, ఎలా ఉంటాడో ఏమీ తెలియదు. ఆయన ఈమెను అలా సందిగ్ధత పెడుతూ ఈమెను మాటికి పరీక్ష చేస్తుంటాడు. అయితే కుంతి ఎప్పుడు కూడా బేజారు లేకోకుండా అతన్ని శ్రద్ధగా సేవిస్తూ పోతూ ఉంటుంది. ఏమాత్రము బేజారు చేసుకోదు, ఏమాత్రము కోపం చేసుకుంటే ఆయన ఎన్ని రకాలైనటువంటి అవమానాలు చేసినప్పటికీ కూడాను ఈమె సహిస్తూ సహనము అన్నటువంటిది గొప్ప శక్తి. ఆ శక్తితో ఆమె అలానే జరిగిపోతుంటుంది. అట్లా 1 సంవత్సరం గడుస్తుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత అతనికి చాలా సంతోషం అయిపోయేసి అమ్మాయిని పిలిచి, అమ్మాయి, నేను ఇక వెళ్ళేటువంటి సమయం వచ్చింది. నీ భక్తికి, నీ శ్రద్ధకు దాన్ని చాలా సంతోషించానమ్మా. నీలాగా సహనం ఉన్నటువంటి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. నీకు ఏమైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏమైనా వరం ఉంటే, నీకేమన్నా కోరిక ఉంటే కోరుకోమ్మా అంటాడు. బావ, నాకు ఏ కోరిక లేదు, మీ అనుగ్రహం ఉంటే నాకు చాలు, నాకు ఏ కోరిక లేదు ఉంటుందని. అలా కాదు, నువ్వు ఏదో కోరిక కోరుకో, ఆ కోరిక నేను ఆ కోరిక తీర్చే నేను వెళ్తాను. నేను నీకు ఏదో ఒక వరం ఇచ్చి వెళ్ళాలని నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు ఒక వరం ఇస్తాను అంటాడు. అప్పుడు ఆమెకి ఏం కోరుకుంటుంది, మరి ఆయన బలవంతం చేస్తున్నప్పుడు ఆమె ఏదో ఒకటి కోరాలి కదా. ఆమంటుంది, నాకు ఏది మంచి జరుగుతుందో అలాంటి వరాన్ని నాకు ఇచ్చి వెళ్ళండి స్వామి అంటుంది. సరేలే అంటాడు అతను. సరేలే అని చెప్పేసి, అయితే ఇలా రా అని చెప్పేసి దగ్గరికి రమ్మని చెప్పేసి ఆమెకు చెప్తాడనమాట. నీకు ఒక మహామంత్రాన్ని నేను నీకు చెప్తాను. ఆ మంత్ర మహిమ వల్ల ఎలా ఉంటుందంటే, ఆ మంత్ర మహిమ వల్ల నీవు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఏ దేవుడిని ఆహ్వానిస్తావో ఆ దేవుడు నీకు అధీనంలో ఉంటాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీకు పుత్రప్రాప్తిని కలిగించి ఆయన వెళ్ళిపోతాడు. అలాంటి గొప్ప మంత్రాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పేసి ఆమె చెవిలో ఆ మంత్రాన్ని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. ఈమె ఆ మంత్రాన్ని వింటుంది, అనుష్ఠిస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత ఈమెకు ఎప్పుడు కూడాను ఆ మంత్రాన్ని శక్తి ఎలా ఉంటుందో తెలియదు. నిజంగానే వస్తాడా దేవుడు, ప్రత్యక్షమవుతాడా, ఆ మంత్రానికి అంత మహిమ ఉంటుందా అని ఆలోచన చేసుకొని ఒకరోజు ప్రాతకాలంలో ఆమె మేడ మీద కూర్చొని ఉంటుంది. మేడ మీద కూర్చొనేసి అప్పుడే స్నానం చేసి వచ్చి ఉంటుంది. ఆమె స్నానం చేసి వచ్చేసి మేడ మీద కూర్చొనేసేసి అలా ఒక్కసారి సూర్యమండలం వైపు చూస్తుంది. తూర్పు దిక్కు వైపు చూస్తుంది. తూర్పు దిక్కు వైపు చూస్తే తూర్పు దిక్కులో ఒక ఎర్రని బింబం, సూర్యబింబం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఎర్రని బింబం కనిపిస్తుందో ఆమె తదేకంగా దాన్నే చూస్తూ కూర్చుంటుంది. ఈమెకు ఉన్నట్టుగా ఏదో ఒక దివ్యమైనటువంటి దృష్టి ఈమెకు వచ్చేస్తుంది. ఆ దివ్య దృష్టి వల్ల ఆ కిరణాల యొక్క కాంతి ఈమె కండ్లను ఏమి చేయలేకుండా పోతుంది. ఈమె తేజోమండలాన్ని దాటి, సూర్యమండలాన్ని దాటి, ఇంకా ముందుకు దాటి లోపల ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి సూర్య భగవాన్ని స్వయంగా కండ్లతో దర్శించగలుగుతుంది. అతను అప్పుడే లోకయాత్ర కోసం అతను సిద్ధంగా అవడానికి కోసము కవచాలు, కుండలము అంతా వేసుకునేసి తను సిద్ధంగా ఉండి బయలుదేరుతుంటాడు రథం మీద కూర్చోవడానికి. అలాంటి వ్యక్తిని తను చూస్తూనే ఈమెకు ఏమైపోతుందంటే ఆ మంత్రం గుర్తుకొస్తుంది. అరే, ఈ సూర్య భగవానుడు ఎంత అందంగా ఉన్నాడు, ఇతన్ని ఆహ్వానిస్తాము అనుకుంటుంది. అనుకునేసేసి ఆమె ఏం చేస్తుందంటే ఆ బాల్య తెలియనితనము, కుతూహలము, తర్వాత మంత్ర బలాన్ని పరీక్ష చేస్తామనేటువంటి ఒక తపన,
వీటన్ని యొక్క దీంతో ఏమైపోతుందంటే ఆమె ఈ మూడు ఒక్కసారిగా ఆమెలో ఆ ఆమె మస్తిష్కంలో మెదులుతాయి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సరే చూద్దామని చెప్పేసి ఏం చేస్తుందంటే ధైర్యం చేసుకునేసేసి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ సూర్యదేవుణ్ణి ఆహ్వానిస్తుంది. ఆ మంత్ర మహిమ ఎంత గొప్పదంటే ఆ సూర్యుడు మంత్రానికి కట్టుబడిపోతాడు. కట్టుబడిపోయి ఆయన ఏం చేస్తాడంటే తన యోగ మహిమతో తనను తాను రెండుగా చీల్చుకునేసి ఒక భాగాన్ని ఆ సూర్యమండలంలో నిలిపి ఇంకొక భాగంతో గగనతలంలో నుంచి ఇలాతలంలోకి దిగి వచ్చి కుంతి దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఎప్పుడైతే సూర్య భగవానుడు వచ్చేస్తాడో కుంతిదేవి చాలా భయపడిపోతుంది. అయ్యో నన్ను పిలిచిన క్షణంలోనే ఇతను వచ్చేసాడు కదా అనుకుంటుంది. అనుకునేసి చేతులు జోడించి ఆయనతో చెప్తుంది, స్వామి నేను తెలియనితనంతో బాల్య చాపలంతో మిమ్మల్ని పిలిచాను, మీరు మళ్ళీ వెళ్ళిపోండి అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, సుందరి నువ్వు అలా చెప్పడానికి వీల్లేదు. నీవు నన్ను పిలిచావు అంటే నేను నీకు సంతానం కలిగించే నేను వెళ్ళాలి, లేకుంటే నేను మంత్రబద్ధుడని, నేను ముని యొక్క మంత్రము అమోఘమైనటువంటి మంత్రము, ఆ మంత్ర మహిమతో నేను ఇక్కడికి వచ్చాను నేను. కాబట్టి నేను ఊరికే వెళ్ళడం అనేటువంటి ప్రశ్నే లేదు, నేను నీకు సంతాన ప్రాప్తి కలిగించే వెళ్తాను అని అంటాడు. అయ్యో ఈ అలా కుదరదు స్వామి, మీరు వెళ్ళండి, నేను అలా నేను ఇంకా కన్యగా ఉన్నాను, నాకు బాల్య చాపల్యంతోనే తెలియతనంతో పిలిచానే కానీ తెలిసి పిలవలేదు, మీరు వెళ్ళండి అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, చూడు నువ్వు ఇలా చెప్తున్నావు, నేను నీకు సంతాన ప్రాప్తి కలిగించకుండా వెళ్ళిపోతే నేను ముని చేసినటువంటి ముని యొక్క ఆ మంత్రాన్ని నేను ధిక్కరించిన వాడిని అయిపోతాను. అందువల్ల నీకు అవివేకమైనటువంటి నీకు ఆ వరాన్ని ఇచ్చినటువంటి ఆ మునిని, నిన్ను, మీ నాన్నను, మీ వంశాన్ని అన్నిటినీ శపించి కానీ నేను వెళ్ళను నేను. కాబట్టి నిర్ణయం తీసుకో, నీవు నా శాపం నీకు కావాలనా, లేకుంటే నిన్ను నీవు నాకు సమర్పించుకుంటావా చెప్పు అని చెప్పేసి అంటాడు అతను. అప్పుడు ఈమె ఇంకా భయపడిపోతుంది. మరి ఈ సూర్యుడు అలా బలవంతం చేస్తున్నాడు, మరి అతను మంత్రబద్ధుడైపోయినాడు, మరి ఏం చేసేది అని చెప్పేసి ఏమంటుంది, స్వామి మహానుభావ మీకు ఒక విషయం చెప్తాను చూడు, ఇది ధర్మలోపం అవుతుందేమో అని నాకు భయం అవుతుంది. ఎందుకంటే నాకు పెద్దలంతా ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, మా అమ్మ మా నాన్న ఉన్నారు, మా అమ్మ నాన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రదానం చేస్తే గానీ కన్యాదానం అన్నటువంటిది పూర్తి కాదు. కన్యాదానం కాకుండానే నేను మీతో సంగమిస్తే ధర్మ లోపము కాదా, ధర్మహీనత కాదా? అది ధర్మహీనత కాదు అని మీరు చెప్తే మీతో సంగమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఉంటుంది. అప్పుడు సూర్యుడు అంటాడు, నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీ తండ్రి గాని, మీ తల్లి గాని, ఈ సమాజము గాని, పెద్దలు గాని ఎవరు దీన్ని ఆపలేరు. ఎందుకోసం అంటే నీవు కన్య అని నీవే చెప్తున్నావు. కన్య అంటే ఏమిటి అర్థము? కన్య అంటే కమ్ అన్నటువంటి ధాతువు నుంచి, సంస్కృత ధాతువు నుంచి కన్య అన్నటువంటి పదం వస్తుంది. అంటే స్వయంగా స్వతంత్రంగా తనకు కావలసినటువంటి వ్యక్తిని కోరుకునేటువంటి స్వేచ్ఛ అమ్మాయికి ఉంటుంది కాబట్టి ఆమెను కన్య అని అంటారు. నీకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి నీవు ధర్మంలో హీనత అన్నటువంటిది లేదు, ధర్మ గ్లాని జరగడం లేదు, నీవు ధర్మబద్ధంగానే ఉన్నావు అని నువ్వు తెలుసుకో ఒకటి. రెండవది, నేను కూడా ధర్మబద్ధంగానే ఉన్నాను, లేకుంటే లౌకికమైనటువంటి కామ సుఖాల కోసం నీ కోసం నేను రావడం లేదు. నేను ధర్మబద్ధంగానే వస్తున్నాను. ఎందుకంటే నేను ముని యొక్క మంత్ర ప్రభావం బద్ధుడనే నేను వచ్చినాను నేను. కాబట్టి నేను ధర్మలోపం చేయడం లేదు, నీవు ధర్మలోపం చేయడం లేదు, ఇందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి నేను నీకు అభయం ఇస్తున్నాను, నీవు నాకు సమర్పించుకో అని చెప్పేసి ఆయన అంటాడు. అప్పుడు కుంతి ఇంకేం చేస్తుంది, ఎప్పుడు ఆమె సరే అని ఒప్పుకుంటుంది. ఒప్పుకునేటువంటి సందర్భంలో ఆమె అంటుంది, స్వామి అయితే నాకు వరం ప్రసాదించండి అంటుంది. ఏం కావాలో కోరుకో అంటాడు సూర్యుడు. అయితే మీరు కవచము కుండలం వేసుకొని వచ్చారు కదా, అలాంటి సహజ కవచ కుండలాలు, ఎప్పుడూ కవచ కుండలాలు శరీరం మీదనే ఉండేటువంటి పుత్రుడిని నాకు ప్రసాదించు స్వామి, మంచి యశస్వి అయినటువంటి పుత్రుడిని ప్రసాదించు స్వామి అని చెప్తుంది ఆమె. సూర్యుడు అలాగే అంటాడు. అలాగే అని చెప్తాడు అనమాట. నాకు అదితి ఇచ్చినటువంటి కవచము కుండలము నా దగ్గరే ఉన్నాయి, ఆ కవచ కుండలాలు రెండుని ఈ బాలుడికి ఇస్తాను. ఈ బాలుడు సహజ కవచ కుండల ధారి అయి పుడతాడు, ఎంతో యశస్వి అవుతాడు, భయపడద్దు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ సూర్యుడు ఆమెను యోగ మాయతో ఆమె శరీరంలోకి ప్రవేశించి వీర్యస్థాపన చేస్తాడు. చేసేసి అతను బయటకు వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చేస్తాడో కుంతీదేవి వివశురాలై పడిపోతుంది. కాసేపు తర్వాత లేస్తుంది. లేచిన తర్వాత ఆమెకు గర్భవతి అవుతుంది. సూర్యుడేమో వెళ్ళిపోయింటాడు. గర్భవతి అయినటువంటి ఆమె మరి 10 నెలల గర్భము. ఆ 10 నెలల గర్భాన్ని అంతఃపురంలో ఎవరికి తెలియకూడదు, ఒక దాదికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎవరికి తెలియకుండా ఆమె పెంచుకుంటుంది, అక్కడ గర్భాన్ని పెంచుకుంటుంది. ఆమె ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒకప్పుడు బయటకు వెళ్ళడము, భోజనానికి వెళ్ళడము, తర్వాత ఎక్కువ కాలము ఆమె గదిలోనే ఉండడము,
ఆ గదిలో ఉన్నప్పుడు కూడాను దుస్తులు ధరించడంలో దుస్తులు వేసుకుంటే ఆమె గర్భవతి అని తెలియకుండా ఉండేటువంటి అలాంటి గుడ్డలు వేసుకోవడము. అలా ఉండి ఉండి 10 నెలలు అలాగో ఎలాగో ఆమె 10 నెలలు జరిపేస్తుంది. జరిపిన తర్వాత ఆమెకు ఒక అందమైనటువంటి శిశువును ప్రసవిస్తుంది. ఆ కాలగతిలో ఆ దివ్య శిశువు పుడతాడు. ఆ బాలుడు పుట్టగానే కవచము, కుండలము 2 ధరించి ఉంటాడు. తేజోవంతుడై ఉంటాడు. కళ్ళు సింహం కళ్ళలాగా ఉంటుంది. తర్వాత అతని ఇది భుజము ఎద్దు మూపురంలాగా చాలా బలిష్టంగా ఉంటుంది చిన్నతనంలోనే. అలాంటి వాడు. ఈమెకేమో అలాంటి బిడ్డని వదిలేయాలనేటువంటి బాధ. సమాజపు యొక్క భయం ఒకవైపు, వంశం యొక్క గౌరవము, ప్రతిష్ట ఒకవైపు, తర్వాత పుత్రుని యొక్క పుత్రునిపై వాత్సల్యం ఒకవైపు. మరి ఏది ఆమె నిర్ణయం చేసుకోవాలి ఇక్కడ? ఎలా చేసుకోవాలో ఆమెకు తెలియదనమాట. ఆ సంఘం ఆమెను ఏమని నిందిస్తుంది? వంశ ప్రతిష్టను పోగొట్టే దాన్ని నిందిస్తుంది కదా ఆమెను. తర్వాత అలాగే వంశ ప్రతిష్ట పోవడం ఒకటి, తర్వాత ఈమె సమాజం అంతా ఈమెను వేలెత్తి చూపుతారు అన్నటువంటి భయం ఒకటి. తర్వాత ఆమె చాలా బాధపడిపోతుంది. నేను ఎందుకన్నా కోరుకున్నాను, నీ మంత్రము రసగనే ఇలా అని ఎందుకని నాకు మంత్రం ఇచ్చాడు. ఒకవేళ ఇచ్చాడు పో, నేను ఎందుకు మార్తాండుని రమ్మని నేను ఎందుకు కోరాను? ఒకవేళ కోరాను పో, కోరిన తర్వాత అతను ఎందుకు వచ్చాడు? వచ్చినాడు పో, మరి వచ్చిన తర్వాత నన్ను ఎందుకు చేపట్టినాడు పో, వాడు చేపట్టినప్పటికి కూడా నాకు ఎందుకు బిడ్డను ప్రసాదించినాడు? అయ్యో, నా భాగ్యం అంతా నశించిపోయాయి కదా అని చెప్పేసి ఆమె చాలా బాధపడి మరి చివరికి గుండె దిటువు చేసుకుంటుంది. దాదితో చెప్తుంది, ఈ బిడ్డను మనం నదిలో వదిలిపెడదాం అనుకుంటుంది. ఎలా వదిలిపెట్టాలి మరి? ఆ బిడ్డను అలా వదిలిపెట్టలేరు కదా. మరి ఎందులోనైనా ఒక పెట్టెలో పెట్టి అందులో నుంచి ఆ పెట్టెను వదులుదాము అని చూస్తూ ఉండే సందర్భంలోనే ఆ చరణ్మతి నదిలో ఒక నది కొట్టుకుంటూ అక్కడికి వస్తుంది. ఆ పెట్టె సూర్యుని ప్రభావం ఉండొచ్చు, లేకుంటే దైవ సంకల్పం కావచ్చు. ఆ పెట్టె అక్కడికి వస్తుంది. ఆ పెట్టెను వాళ్ళిద్దరు తీసుకుంటారు. తీసుకునేసేసి ఏం చేస్తారంటే, అప్పుడు వెంటనే ఆమె ఆ పెట్టెలో మెత్తని పదార్థాలన్నీ పెట్టి, ఒత్తుగా పూల గుత్తులను ఎత్తు పెట్టి, పై చెరగు చింపి మెత్తగా పక్కపరిచి, కొత్త నెత్తలి రాకులు కూర్చి పేర్చి, ఒత్తుకొనకుండా చేతితో ఒత్తి చూసి అలా వర్ణిస్తారనమాట. అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అలా చెప్తారు దాన్ని. అంటే ఒత్తుగా ఉండేటువంటి పూల గుత్తులను మొదలుపెట్టి, తర్వాత ఆమె బయట కొంగుని ఇలా చించి దాని మీద పరిచి, దాని మీద కొత్తగా మలిచినటువంటి మెత్తగా ఉన్నటువంటి ఆకులను తీసుకొని వచ్చి ఆకులన్నీ పరిచి, ఒత్తుకోకుండా చేతితో ఒత్తి చూసి, తర్వాత ఆ బాలుని అందులో పెట్టి, అందులో ఆభరణాలు, ఐశ్వర్యముతో ఉన్నటువంటి రత్న హారాలు అలాంటివన్నీ అందులో పెట్టి, ఎందుకంటే ఎవరికి చిక్కుతుందో తెలియదు. చిక్కినటువంటి వాడు బీదవాడు కావచ్చు. అలాంటి వాడు ఈ బిడ్డని పెంచి పెద్ద చేసుకోవాలి కదా. అందువల్ల కావలసినటువంటి ధనము అన్ని అందులో పెట్టి ఆ పెట్టెను మూసివేసి అతి కష్టం మీద ఆ బాలుణ్ణి ఆ పెట్టెల్లో చరణ్వతి నదిలో వదిలితూ ఆమె చాలా బాధపడిపోతుంది. చాలా బాధపడిపోతూ, అగ్నిదేవా ఈ ఈ బిడ్డని కాపాడు, ఓ వరుణదేవా ఈ బిడ్డని కాపాడు, ఓ ఇంద్రుడా ఈ బిడ్డని కాపాడు అని చెప్పేసి సప్త దిక్పాలకులను, తర్వాత సమస్త దేవతలను అందరినీ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి ఈ బిడ్డని కాపాడండి అని చెప్పేసి ఆ తల్లి రక్ష పెట్టి ఆ బిడ్డని నదిలో వదిలేస్తుంది. ఆ చరణవతి నదిలో పెట్టినటువంటి ఆ పెట్టె యమున కలుస్తుంది. యమున గంగలో కలుస్తుంది. గంగలో కలిసి ఆ పెట్టె అలా వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయేటువంటి సందర్భంలో గంగా నదిలో ఆ రోజు రాధ, తర్వాత అతిరథుడు ఉన్నటువంటి సూత దంపతులు అక్కడికి వచ్చింటారు. అనుకోకుండా వాళ్ళ పెట్టెని చూస్తారు. పెట్టెని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే, పెట్టెని తీసుకునేసేసి దగ్గరికి తీసుకొని వస్తే, పెట్టెను తలుపు తీసి చూస్తే అందులో తేజోమయుడైనటువంటి బాలుడు, సహజ కవచకుండల ధారుడైనటువంటి ఆ బిడ్డని చూస్తారు. చూస్తే వాళ్ళు చాలా సంతోషం అయిపోతుంది. మనకు దేవుడిచ్చి బిడ్డలు లేనటువంటి వాళ్ళు మనకు దేవుడిచ్చినటువంటి బిడ్డ ఈ బిడ్డ అని చెప్పేసి వాళ్ళు ఆ బిడ్డను హత్తుకునేసేసి ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోతారు. బిడ్డను తీసుకుని వెళ్ళిపోయేసి ఆమె ఏం చేస్తుందంటే, ఆ రాధ అన్నటువంటి ఆమె ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంది. కాబట్టి ఆ పిల్లవాడి పేరు రాధేయుడు అన్నటువంటి పేరు ఆ పిల్లవాడిని సంక్రమిస్తుంది. కాలాంతరాల్లో ఆ పిల్లవాడు మరి దుర్యోధన వద్ద చేరేసి, దుర్యోధన దగ్గర అంగరాజుగా కీర్తి పొంది, తర్వాత అతను కర్ణుడు అన్నటువంటి పేరుతో అతను ప్రసిద్ధుడైపోతాడు. ఇది కర్ణుడు పుట్టుక యొక్క రహస్యం. మరి కర్ణుడు పుట్టుక రహస్యం చెప్పేటువంటి సందర్భంలో మనకు ఆ ఒక ప్రముఖమైనటువంటి అంశం ఏమో తెలుస్తుందంటే, ఈ కర్ణుడు పుట్టిన తర్వాత ఆయన ఇలా సూతుని దొరికిన తర్వాత ఆయన దుర్యోధన వైపు ఎందుకు వెళ్ళాడు ఒకటి. తర్వాత రెండోది, దుర్వాసుడు అంతటి కోపిష్టి అయినటువంటి దుర్వాసుడు అడుగుకపోయినప్పటికీ కూడాను వరం ఎందుకు ఇచ్చాడు? ఆ వరం కూడా ఎందుకు అలాంటి వరం ఇచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు మహాభారతంలో మనకు దొరకదు.
మనకు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం ఏం చేయాలంటే మనము మార్కండేయ పురాణం చూడాలి. మార్కండేయ పురాణంలో ఈ కథకు సంబంధించినటువంటి కథ అక్కడ కూడా ఉంది. అదేం చెప్తుందంటే మరి ఈ దీని అదంతా గొప్ప ప్రణాళిక ఇదంతా. దైవ కార్యము దైవ సంకల్పంతో ఇలా జరుగుతుంది. ఆ దైవ సంకల్పం ఏమి, దైవ కార్యం ఏమిటి అంటే నేను ఈ కథను ఒకప్పుడు ఇదివరకే నేను ఈ వంశావతరణం అన్నటువంటి కథ చెప్పేటువంటి సందర్భంలో చెప్పేశాను నేను. కానీ ఆ కథను మళ్ళీ ఇక్కడ మళ్ళీ చరివిత శరణం మళ్ళీ చెప్తున్నాను నేను ఒకసారి. ఎందుకంటే అప్పటి కథ కొంతమంది వినిండొచ్చు, కొంతమంది వినకపోవచ్చు కాబట్టేసి మళ్ళీ ఇప్పుడు ఆ కథ చెప్తున్నాను. ఏమిటంటే ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు ఏమనుకుంటాడంటే గొప్ప యజ్ఞం చేయాలి అని సంకల్పించుకుంటాడు ఇక్కడ స్వర్గలోకంలో. సంకల్పించుకుని ఆయన ఏం చేస్తాడంటే మరి యజ్ఞం చేయాలంటే చాలా మంది సహాయం కావాలి. అందువల్ల ఇంద్రుణ్ణి, యముణ్ణి, వరుణుణ్ణి, అగ్నిదేవుణ్ణి అందరినీ అతను ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి వాళ్ళందరితోనే చెప్తాడు, మేము ఈ పనులు కొద్దిగా చేసుకుంటూ లేకుంటే కొద్దిగా పూర్తిగా మూసేసి కానీ పూర్తిగా మూసేసేటి కార్యక్రమాలు ఉంటే మూసేయచ్చు, లేకుంటే కొద్దిగా చేసేటి ఏమన్నా ఉంటే కొద్ది మాత్రం చేసుకునేసి మిగిలిన సమయంలో మీరంతా వచ్చేసి ఏ యజ్ఞం దగ్గర కూర్చోవాలి. ఒకరు హవిస్సు వేయాలి, ఒకరి కట్టెలు సేకరించాలి, ఇంకోటి చేయాలి, అది హవిస్సు సేకరించాలి. రకరకాలైనటువంటి పనులు ఒక్కొక్కరికి అప్పగిచ్చేస్తాడు. యమధర్మరాజు ఏం చేస్తాడు, దాన్ని తన నరకలోకానికి మూత వేసేసి ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక వాయుదేవుడు అలా రావడానికి వీల్లేదు కదా. వాయుదేవుడు వచ్చేస్తే భూలోకంలో ప్రజలంతా చనిపోతారు కాబట్టి ఆయన కొత్త శక్తిని భూలోకంలో వచ్చి కొత్త శక్తితో ఆయన ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. ఇలా దేవతలంతా వచ్చి అక్కడ కూర్చొనేస్తారు. ఎప్పుడైతే దేవతలు వచ్చి కూర్చొనేస్తారో అది సుమారు 300-400 సంవత్సరాల యజ్ఞం కొనసాగుతుంది. ఎప్పుడైతే అది దేవకాలమానం ప్రకారం అంటే దేవ సంవత్సరాలు అంటే మనకి ఎన్నో సంవత్సరాలు అయితే ఒక దైవ సంవత్సరము అని లెక్కేస్తాము. మరి అలాంటిది ఎన్నో దేవ సంవత్సరాలు గడిచిపోయాయంటే భూలోకంలో కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిపోతుంటాయి. మనుషులు అన్నటువంటి వాళ్ళకు మృత్యువే లేదు. అందరూ అలాగే ఉంటారు. ఎవరు చనిపోవడం లేదు. ఎవరు చనిపోవడం ఎందుకంటే యమలోకమే మూత వేసేసారు కదా. అందువల్ల ఎవరు చనిపోవడం లేదు. తర్వాత ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే మరి ఎప్పుడైతే దేవతలంతా యజ్ఞ కార్యక్రమంలో కూర్చుంటారో ఆ సమయంలో పాతాళ లోకంలో ఉన్నటువంటి రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఈ సందర్భంలో మనం భూలోకంలో జన్మించి రాజ్యాలు ప్రతిష్ఠించి అక్కడ ధర్మాన్ని అంతా ధ్వంసం చేయాలి అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది రాక్షసులు పాతాళ లోకంలో ఉన్నటువంటి రాక్షసులంతా భూలోకంలో పుట్టడం మొదలు పెడతారు. వాళ్ళు భూలోకంలో పుడతారు. భూలోకంలో పుట్టినటువంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే దుర్మార్గులై, దురాచారపురులై, కీర్తి లేనటువంటి వారు ఏం చేస్తుంటారంటే ఈ ధర్మాల కార్యాలన్నింటినీ ఆపు చేయడము, ధార్మిక వ్యవస్థలంతా నశింపజేయడము, ఇలాంటి పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి పని చేసుకుంటూ కూర్చుంటారో ధర్మగ్లాని జరుగుతుంది. ఆ సందర్భంలో భూమి ఆ అధర్మాన్ని తట్టుకోలేకుండా పోతుంది, పాపాన్ని తట్టుకోలేకుండా పోతుంది ఆమె. ఎప్పుడైతే ఈ భూభారం పెరిగిపోతుందో మనుషులకు మృత్యువు లేదు, రాక్షసులు వేరే పుట్టారు ఇక్కడ భూలోకంలో, ఆమెకు అది భరించలేకుండా పోతుంది. భరించలేకుండా పోయి ఆమె సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడితో చెప్తుంది, అయ్యా మీరేమో ఇక్కడ యజ్ఞం చేసుకుంటూ కూర్చుంటున్నారు, మనుషులు చావడం లేదు ఇక్కడ భూలోకంలో. తర్వాత రాక్షసులంతా భూలోకంలో పుట్టి వాళ్ళ రాజ్యాలు వ్యవస్థలు స్థాపించుకున్నారు. మరి నేను ఈ పాపాన్ని నేను పోయలేకుండా ఉన్నాను, నాకు ఏదైనా విముక్తి కలిగించండి అని చెప్పేసి బ్రహ్మ దగ్గరికి వెళ్తుంది. బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఏం చేస్తా అంటే సరే అని చెప్పేసి నీకు కొద్ది రోజుల్లోనే నీ యొక్క భారాన్ని తగ్గిస్తాను అని ఆమెకు ఆశీర్వచనం చేసి ఆమె పంపించేస్తాడు. పంపించేసి ఆయన ఏం చేస్తా అంటే ఈశ్వరునితో కలుస్తాడు. ఈశ్వరునితో కలిసి ఉన్నటువంటి విషయం అంతా చెప్తాడు. ఇలా భూభారం పెరిగిపోయింది, మరి ఏం చేయాలి అంటాడు. ఈశ్వరుడు ఏం చేస్తా అంటే అయితే నేను ఒక ప్రణాళిక చెప్తున్నాను వీళ్ళు, మనము 18 దినాలు కార్యక్రమం పెట్టుకుందాం. 18 దినాల్లో సమస్త భూమండలంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గులందరినీ నాశనం చేసేసి మళ్ళీ సన్మార్గాన్ని ప్రతిష్ఠింపజేసేసి మనము ఆ కార్యక్రమాన్ని మనం చేద్దాము. దీనికి కాలం 18 దినాల వ్యవధి, 18 దినాలు మాత్రమే వ్యవధి. భూలోక కాలమానం ప్రకారం 18 దినాల వ్యవధి. నేను భూలోకంలో పుడతాను అని చెప్పేసి ఈశ్వరుడు, దుర్వాసుడుగా నేను పుడతాను అని చెప్పేసి మీరు బ్రహ్మదేవుడితో చెప్తాడు. మీరు దేవతలందరినీ భూలోకంలో పుట్టించండి. భూలోకంలో పుడితే దేవతలు పుడితే గానీ మరి అక్కడ ఆ రాక్షసుని చంపడానికి కుదరదు. అందువల్ల దేవతలను భూలోకంలో సృష్టించండి. నేను ఇలా దుర్వాసునిగా పుడతాను. మనము మహావిష్ణువు ఏమైనా సహాయం అడుగుదాము అని చెప్పేసి మహావిష్ణువుని అడిగితే మహావిష్ణువు చాలా సంతోషపడిపోయేసి అలాంటి స్థితిలో నేను కూడా భూలోకంలో పుట్టి మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అంతా నేను జరుపుతాను, ఈ ధర్మ కార్యక్రమం అంతా నేను జరుపుతాను అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెప్పి
ఆయన శ్రీకృష్ణుడిగా పుట్టడం జరుగుతుంది. ఈ దుర్వాసుడు వచ్చేసి ఆ కుంతికి ఆ వరం ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఈ దేవతలందరినీ భూలోకంలో పుట్టమని చెప్పేసి వీళ్ళని ఆజ్ఞాపిస్తాడు. ఇది ఈ సందర్భంలో మరి అతను దుర్వాసుడిగా పుట్టినటువంటి వాడు కుంతికి ఎందుకు ఇచ్చాడు ఆ వరము అంటే, కుంతికి అలాంటి వరం ఇచ్చినప్పుడు మాత్రమే సూర్య తేజస్సుతో ఉన్నటువంటి ఒక అబ్బాయి కుంతికి పుట్టాలి. ఆ పుట్టినటువంటి ఆ అబ్బాయి మరి ధర్మ మార్గంలో ఉండకూడదు, అధర్మ మార్గంలో ఉండాలి. సూర్య భగవానుని పుట్టినటువంటి వాడు సాధారణంగా ధర్మ మార్గంలో ఉండాలి. కానీ సూర్య భగవాన్ పుట్టడం వరకు ధార్మికమైనటువంటి కుటుంబంలో పుట్టి తర్వాత ఏమైపోతుందంటే, తర్వాత పెరిగిన వంశం కూడా ధార్మిక వంశంలో అయినప్పటికీ కూడాను ఆయన పెరిగినటువంటి వాతావరణం అంతా దుష్ట చతుష్టయంలో ఇతను ఒకడైపోయి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని జతలో ఇతను కూడా చేరిపోతాడు. ఎందుకు చేరిపోతాడు ఇతను అంటే, ఇతను భూలోకంలో పుట్టాడు ఎందుకంటే సూతుని దగ్గర పెరుగుతాడు. సూతుడు ఉన్నటువంటి ముద్ర అతని మీద పడిపోతుంది. ఎప్పుడు సూతుడు ఉన్నటువంటి ముద్ర పడిపోయిన తర్వాత ఆయన్ను సమాజంలో అతనికి అంత గౌరవం, అతనికి కావాల్సినటువంటి గౌరవం అతనికి దక్కనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అలా వెళ్తాడు, అలా వెళ్ళిపోతాడు, దుర్యోధన వైపు వెళ్ళిపోతాడు అతను. ఈ వర ప్రభావం వల్ల ఏమైపోతుందంటే కుంతికి బిడ్డ పుట్టడం జరుగుతుంది. కన్యగా ఉన్నప్పుడే బిడ్డ పుట్టడం జరుగుతుంది. బిడ్డ పుట్టినటువంటి వాడు అలా వెళ్ళిపోవడం జరిగిపోతుంది. అలా వెళ్ళిపోయినాడు కాబట్టి ఆయన కర్ణుడు అలా వెళ్ళాడు కాబట్టేసే దుర్యోధన పక్క ఉన్నాడు కాబట్టి ఆయన చాలా బలం అనుకుంటూ ఉంటాడు. కర్ణుడు ఉన్నాడు కాబట్టి నేను యుద్ధం చేయగలుగుతాను అనుకుంటాడు. మరి ఆయన దుర్యోధనుడి యొక్క ఆయన గొప్ప ఇదేమిటంటే ధైర్యం ఏమిటంటే, నా వైపు భీష్ముడు ఉన్నాడు, స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి వాడు, ద్రోణుడు ఉన్నాడు, చేతిలో విల్లు ఉన్నంత వరకు అతన్ని జయించేటువంటి వాళ్ళు లేడు, అట్లాంటి ద్రోణుడు ఉన్నాడు. కర్ణుడు సహజ కవచకుండల ధారి అయినటువంటి కర్ణుడు ఉన్నాడు. తర్వాత అశ్వత్థామ చిరంజీవి అయినటువంటి అశ్వత్థామ ఉన్నాడు. ఇంతమంది ఉన్నప్పుడు నా పక్షం ఎలా వీగిపోతుంది అన్నటువంటి ధైర్యంతో అతను యుద్ధానికి వెళ్తాడు. అతను యుద్ధానికి వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళంతా అలా ఆ వైపు ఉండాలి. మరి ద్రోణుడు ఎవరు? సాక్షాత్తు బృహస్పతి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. మరి భీష్ముడు ఎవరు? అతను అష్టవసువుల్లో ఒకడు, అతను ఇక్కడ పుట్టాడు. పుట్టినటువంటి వాళ్ళంతాను మరి ఆ వైపు ఎందుకున్నారు, అధర్మం వైపు ఎందుకున్నారు అంటే, అధర్మం వైపు వీళ్ళు లేకుండా పోతే దుర్యోధనుడు అన్నటువంటి వాడు ఈ పాండవులతో యుద్ధం అన్నటువంటిదే జరగదు. యుద్ధం జరగకపోతే ధర్మస్థాపన జరగదు. ఆ ధర్మస్థాపన జరగాలంటే ఈ రాక్షసులు రాజులుగా పుట్టినటువంటి రాక్షసులంతా నాశనం అయిపోవాలి. ఇది ప్రణాళిక. అందువల్ల ఆ వరాన్ని ఆమెకే అలాగే బోధిస్తాడు. అలాగే పాండవుల మహారాజు చనిపోయిన తర్వాత కూడా ఈ వరం ఉపయోగం అవుతుంది. ఈ వరము యొక్క ఉపయోగంతోనే ఆమె మళ్ళీ దేవతలను ఆహ్వానించి ఆ దేవతలు భూలోకంలో పుట్టడానికి ప్రేరకమవుతుంది. కాబట్టి ఇంత ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ దైవ కార్యము దివ్య కార్యం అయిపోయి కర్ణుడిగా రూపుదిద్దుకుంటుంది, పాండవులుగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మలోపం ఉన్నటువంటిది కూడా ఏదీ లేదు. ఎందుకంటే అది ఇది దైవ కార్యము కోసము, దివ్యత్వము కోసం ఏమైపోతుందంటే, ఈ కుంతి అన్నటువంటి వాళ్ళును విధి వశులైపోతారు. సూర్యుడు కూడా విధివశుడైపోయేసి ఆమెతో సంగమించగలుగుతాడు. అందువల్ల ఈ కర్ణుడు అన్నటువంటి వాడు ఈ కుంతి దగ్గర నుంచి, కుంతి కన్నీటి ధారలో నుంచి పుట్టినటువంటి వాడు అనుకోవచ్చు. ఇతను కన్నీటి ధార నుంచి పుట్టినటువంటి వాడు ఇతను కర్ణుడు. తర్వాత ఇలాంటి కర్ణుడు తేజవంతుడై, దానకర్ణుడై చరిత్రలో అలా నిలబడిపోతాడు. ఇది ఈ కర్ణుడి యొక్క కథ. ఇది విధి అన్నటువంటిది అలా ప్రేరేపిస్తుంది. తర్వాత దైవ కార్యము, ఒకసారి దైవం సంకల్పించిన తర్వాత ఎవరు ఏం చేసేదానికి ఏం కాదు. కానీ ఇంకోటి ఏమిటంటే, మన ఉద్దేశము సక్రమంగా ఉంటే, మన ఉద్దేశం అంటే మనస వాచ కర్మణ మన ఉద్దేశం సక్రమంగా ఉన్నప్పుడు, మనము ధర్మము అన్నటువంటిది కేవలము అది నియమము అన్నట్టు, ధర్మం అన్నటువంటిది ఒక సూత్రము, ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది కాదు. ఉద్దేశమే ధర్మాన్ని నిర్దేశిస్తుంది అన్నటువంటిది గొప్ప విషయం అన్నమాట. ఇక్కడ ఉద్దేశం అంటే మంచి ఉద్దేశం ఉండాలి. మంచి ఉద్దేశం ఉంటే అది ధర్మమే. అందుకే మనుస్మృతి మనకి ఏం చెప్తుందంటే, మనః కర్మవచ శుద్ధి ధర్మస్య పరమో లక్షణం అంటుంది. అంటే మనస్సు, కర్మ, వచస్సు అంటే మనస వాచ కర్మ ఈ మూడు కూడాను శుద్ధి ఉంటే అదే ధర్మం యొక్క లక్షణము అని చెప్పేసి మనుధర్మ శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఇక్కడ కుంతి యొక్క బాల్య చేష్ట వల్లనే ఆమె లభించింది కాబట్టి ఆమె ఉద్దేశం మంచిదే. అతను ఎవరు సూర్య భగవానుడు భూలోకాలకు వచ్చిన తర్వాత ఆయన సంగమించాలి అంటే లౌకికమైనటువంటి కామసుఖం కోసం అతను రాలేదు. ఆయన మంత్రబద్ధుడై వచ్చినటువంటి వాడు. అతను
కాబట్టి అతని ఉద్దేశం కూడా మంచిదే, ఈమె ఉద్దేశం కూడా మంచిదే, ఆయన ఉద్దేశం కూడా మంచిదే. కాబట్టి ఆ వచ్చినటువంటి జన్మ కూడా మంచిగానే, మంచి బాలుడు, పౌరుషవంతుడైనటువంటి బాలుడే పుడతాడు. కానీ విధివశంతో ఆయన అయిపోతాడంటే, విధివశాత్తు ఆయన అటు పాండవుల పక్షానికి రాలేకుండా పోతాడు. దేవుడి యొక్క పుత్రుడుగా పుట్టినప్పటికీ కూడాను ఆయన పాండవుల వైపు రాకుండా ఆయన ఏం చేస్తాడంటే దుర్యోధన వైపు మొగ్గు చూపడానికి అతను అలా ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి పాత్ర అలాంటిది, దేవతలు కర్ణుడికి ఇచ్చినటువంటి పాత్ర అలాంటిది. నీవు ఈ పాత్రని ఇలా పోషించాలి అంటే ఆయన ఆ పాత్రను అలా పోషించేసి అలానే అతను స్వర్గస్థుడైపోతాడు. ఎందుకంటే మనకు ముందు ముందు కథల్లో తెలుస్తుంది అనమాట. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఆయన కర్ణుడిని కలుస్తాడు. కర్ణుడిని కలిసి కర్ణుడికి అతని జన్మరహస్యం మళ్ళీ ఇతను ఒక మాట చెప్పేసి, నువ్వు ఈ పాండవుల పక్షం రా అన్నప్పుడు అతను చెప్పి పాండవుల యొక్క పరాక్రమాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన చెప్తాడు కర్ణుడు, శ్రీకృష్ణ నాకు అన్ని తెలిసి విషయాలు, యుద్ధం జరుగుతుంది అన్న విషయం తెలుసు, యుద్ధంలో పాండవులు గెలుస్తారు అన్నటువంటి విషయం తెలుసు, అర్జునుడి చేతిలో నేను చనిపోతాను అన్నటువంటి విషయం తెలుసు, అన్ని తెలిసినప్పటికీ కూడా నేను విధిబద్ధుడనే యుద్ధం చేస్తున్నాను అంటాడు. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? విధి అలాంటిది. అతను చెప్పి అప్పుడు బయటికి రాలేడు కదా. అందువల్ల ఇదంతా విధి యొక్క సంకల్పం. ఈ సంకల్పం ముందు ఏది కూడాను ఏం చేయడానికి కుదరదు. అందువల్ల ఇటు కుంతిది తప్పులేదు, అటు సూర్యుడిది తప్పులేదు, అటు కర్ణుడు దుర్యోధన దగ్గరికి వెళ్ళడంలోనూ ఏమీ తప్పులేదు. ఎందుకంటే ఆయన కర్మబద్ధుడు. దైవ నిర్ణయం ప్రకారమే ఆయన అన్ని పనులు జరిగిపోతాయని చెప్పడానికి ఈ కథ గొప్పగా మనకు గొప్పగా తెలుస్తుంది. ఈ కథ మనం ఇంతటితో ముగించుకుందాం. వచ్చే కథలో మనం ఏం చెప్పుకుందామంటే, ఈ కర్ణుడికి మరి ఇంద్రుడికి జరిగినటువంటి సంవాదం ఏమిటి, ఇంద్రుడు ఇతనితో ఏమి కోరిక కోరాడు, ఇతని ఆ కోరికని ఏమి ఇచ్చాడు, కర్ణుడి యొక్క దానగుణం ఎటువంటిది, కర్ణుడి దానగుణము సాత్విక దానగుణమా, రాజసిక దానగుణమా, తామసిక దానగుణమా, మరి ఎలాంటి దానగుణం అతనిది, ఆ దానగుణముకు మరి శిబి చక్రవర్తి దధీచి మహర్షికి ఇచ్చినటువంటి దానాలతో సరితూగుతుందా లేదా, మరి ఈ దానంలో ఏమైనా లోపం ఉందా, ఇలాంటి విషయాలు వచ్చే కథలో చెప్పుకునేసి ఆ తరువాతి కథలో యక్ష ప్రశ్నలే ప్రవేశిస్తాము. ఆ యక్ష ప్రశ్నలు అయిపోయిన తర్వాత మనకు వనపర్వం అంతా పూర్తి అవుతుంది. ఇంతటితో ఈ రోజు ముగిద్దాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.